వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ప్రతిష్టాత్మకమైన గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని మరోసారి పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 సార్లు ఘన విజయం సాధించినటువంటి నాని 4వసారి విజయం మీద కన్నేసి చాలా తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరో వంక దేవినేని నెహ్రూ కుమారుడు అయినటువంటి అవినాష్ కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని ప్రచారం ఇవాళ చాలా చక్కగా సాగింది. ప్రస్తుతం కొడాలి నాని మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రచారం ఎలా సాగుతోంది, ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఏం చేయబోతున్నారు, విశేషాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం నాన్నగారు, ఎలా సాగుతుంది మీ ప్రచారం? బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు గొడ్లవల్లేరు మండలంలో పర్యటిస్తున్నాం. ప్రజల్లో అయితే మార్పు కోరుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా పేదలు, బడుగులు, బలహీన వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైంది. చంద్రబాబు నాయుడు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మాకు సంబంధం లేకుండా మాకు దూరంగా ఉన్నటువంటి అమరావతిని చూపిస్తున్నాడు. గ్రాఫిక్స్ అది కూడా. అమరావతికి మా గుడివాడకి ఏం సంబంధం? అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వాడు. ఈయన పట్టిసేమని నీళ్లు పెట్టాడు మోటార్లు పెట్టి. పోలవరాన్ని పర్మిషన్లు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు, దాన్ని మొదలెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం. అదేదో ఈయన దాన్ని కనిపెట్టినట్టు పోలవరాన్ని
ఈయన డబ్బులతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులతో కడుతున్నట్టు ఇవన్నీ జనాన్ని తీసుకెళ్ళి బస్సులు పెట్టి చూపిస్తాం. ఇవన్నీ ఎవరికి తెలియని అంటే అందరికీ తెలిసినవి. ఆయనకి అల్జిమర్స్ జబ్బుతో బాధపడుతున్నాడు, ఆయన మతిమరుపు వచ్చింది. అది రాష్ట్ర ప్రజలందరికీ ఉందా, అందరం మర్చిపోతారు, నేనేం చెప్పినా అదే నిజం అనుకుంటారు అన్నటువంటి భ్రమలో చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అధికారంలోకి రావాలి, ఆయన కూడా చూద్దాము. రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా మన అందరినీ చూశాడు, ఆయన పరిపాలన బాగుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయటానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 15 సంవత్సరాలు 3 టర్మ్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు పెద్ద ఏమీ నాకేమీ ఎమ్మెల్యే పదవిని నేనేమి ఇప్పుడు వాడుకోలే. ఎందుకంటే నాకు ఎప్పుడు గన్మెన్ ఉన్నాడు. నేను ఆ ఎమ్మెల్యే హోదాలో నేను ఏ కార్యక్రమానికి వెళ్ళను. నేను మామూలుగా సామాన్య మానవుడుగానే జీవించాలనుకున్నా, అదే అలాగే జీవిస్తున్నా. ఈరోజు ఎన్నికలు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి అవసరం ఈ రాష్ట్రానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవడానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా ఆయనకి సపోర్ట్గా ఉండాలని చెప్పి ప్రజలను కోరుతున్నా. తప్పకుండా వాళ్ళు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 100% గెలుస్తారు. గుడ్లవల్లేరు మండలం మీద ప్రధానంగా మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటి? నేను 16వ తారీఖు ప్రచారం మొదలెట్టే 16 నుంచి 5 రోజుల పాటు నందివాడ మండలం పర్యటించాను. ఆ తర్వాత 4 రోజులు గుడివాడ రూరల్ మండలం పర్యటించాను. ఇవాళే నిన్న 10వ రోజు గుడ్లవల్లేరు మండలంలోకి ఎంటర్ అయ్యాము. ఈ 29 దాకా 5 రోజులు ఈ మండలంలో పర్యటిస్తాం. తర్వాత 1 వీక్ గుడివాడ టౌన్లో పర్యటిస్తాను. ఆ తర్వాత 3 రోజులు, లాస్ట్ 3 రోజులు 3 మండలాలు ఒక్కొక్క రోజు పర్యటన చేయాలని చెప్పి అనుకున్నాం. ప్రత్యేకించి గుడ్లవల్లేరు మండలంలో ఏం పర్యటించట్లేదు. గత 3 టైమ్స్లో కూడా ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గడం కానీ అట్లా ఏమైనా జరిగింది? అంటే నాకు 2004లో ఈ మండలం లేదు, రీఆర్గనైజేషన్లో 9లో కలిసింది. 9లో తెలుగుదేశం పార్టీకి నేను పోటీ చేసినప్పుడు దాదాపు 6,000 మెజార్టీ వచ్చింది ఈ మండలం. మొన్న 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తే 100 ఓట్లు మెజార్టీ వచ్చింది టీడీపీకి. మాకు 100 ఓట్లు మైనస్ వచ్చింది. ఇప్పుడైతే చాలా బలంగా ఉంది, 2 నుంచి 3,000 మెజార్టీ. ఈసారి ఆ శాతాన్ని మళ్ళీ పెంచాలని 6,000కి మళ్ళీ పెంచాలని మీరు? అలా ఏమనుకోవట్లా, 2 నుంచి 3,000 అయితే పక్కాగా మెజార్టీ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ రావచ్చు. చంద్రబాబు పరిపాలన గురించి లేకపోతే ప్రభుత్వ తీరు గురించి మీరు చెప్పారు ఇప్పటి వరకు. బీజేపీతో మీరు అంటే కేంద్ర ప్రభుత్వంతో మీరు కుమ్మక్కయ్యారని, మోడీ సపోర్టుతోనే మీరు ఇదంతా చేస్తున్నారని, లోపాయకారి ఒప్పందాలని, మరోవైపు కేసీఆర్ జోక్యం కూడా దీంట్లో ఉందని తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి, మిగిలిన వాళ్ళు అందరూ ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎదరాల మీద బురదేసి ఆయన 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 బతకాలని అనుకుంటూ ఉంటాడు. పోయినసారి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీతో కలిసాము. మాతోనూ టీఆర్ఎస్తోనూ మాట్లాడుకుని సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారని చెప్పారు. రాహుల్ గాంధీని కానీ సోనియా గాంధీని కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంటర్ అవ్వకుండా పీక మీద కాలేసి తొక్కి పెట్టినటువంటి వ్యక్తులు తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరిని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని మమ్మల్ని రాష్ట్రాన్ని విడగొడతా కేసీఆర్ జగన్తో ఒప్పందమైంది అని చెప్పినటువంటి చంద్రబాబు ఈయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని 4 సంవత్సరాలు తిరిగేటప్పుడు సోనియా గాంధీనేమో పక్కన వేసుకుని, రాహుల్ గాంధీని సంకన వేసుకుని వాళ్ళంత గొప్ప వ్యక్తులు లేరు, ఆ పార్టీకి అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి ఈయన సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నాడు. బీజేపీతో 4.5 సంవత్సరాలు అంటగాగింది చంద్రబాబు నాయుడు. బీజేపీ మోడీ బాబు జోడీ మేమిద్దరం కలిసి మొత్తం పగలదెత్తామని చెప్పింది ఆయన. ఈరోజు వ్యతిరేకతను ఎవరో ఒకరి మీద తొయ్యాలన్నటువంటి ఉద్దేశంతో మోడీని డిఫర్ అయ్యి మోడీకి జగన్మోహన్ రెడ్డికి రంకు కడతాడు. కేసీఆర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ ఇంటికి వచ్చి ఫెడరల్ ఫ్రంట్లో మీరు కూడా జాయిన్ అవ్వమని చెప్పి కేటీఆర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాడు. మా వాళ్ళందరితో మాట్లాడి నేను చెప్తాను అన్నాడు. మా వాళ్ళు రకరకాల అభిప్రాయాలు, వద్దని కొంతమంది, కలుద్దామని కొంతమంది అని చెప్పారు. సరే, ఈ అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి మనం కలవాల్సిన అవసరం లేదు, మనం ఫైట్ చేద్దాం, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చూద్దాం, మన రాష్ట్రానికి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళతో కలిసి వెళ్దామని చెప్పి మేము ఫెడరల్ ఫ్రంట్లోనూ లేము, యూపీఏలో లేము, ఎన్డీఏలోనూ లేము. మేము సోలోగా మాకు 25 సీట్లు గెలిపించమని మేము వెళ్తున్నాం. కాబట్టి బీజేపీతోనూ అంట కాగాల్సిన అవసరం లేదు, కేసీఆర్ మద్దతు మాకు అవసరం లేదు, రాహుల్ గాంధీ మద్దతు అంతకన్నా అవసరం లేదు. మా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తాం. అపోనెంట్తో సంబంధం లేకుండా గత 3 సార్లుగా అపోనెంట్తో సంబంధం లేకుండా లాస్ట్ 3 టైమ్స్ మీరు గెలుస్తూ వచ్చారు. ఈసారి దేవినేని నెహ్రూ కుమారుని బరిలోకి దింపడం జరిగింది. దాని ఇంపాక్ట్ మీ ఎన్నిక మీద ఏమైనా ఉంటుందా? దేవినేని నెహ్రూ గారు అబ్బాయి విజయవాడలో పార్లమెంటుకు పోటీ చేశాడు మొన్న ఎన్నికల్లో. అంటే వాళ్ళ సొంత స్థలం, అక్కడ డిపాజిట్లు పోయినాయి ఆయనకి. పార్లమెంటుకు పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. దేవినేని నెహ్రూ గారు 8 సార్లు పోటీ చేశాడు, 5 సార్లు గెలిచాడు, 3 సార్లు ఓడిపోయాడు. మొన్న లాస్ట్ ఎలక్షన్లో అయితే నెహ్రూ గారికి 12,000 ఓట్లు వచ్చినాయి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. అంటే డిపాజిట్లు పోయినాయి ఆయనకి కూడా.
వాళ్ళకి సొంత ప్రాంతంలోనే బలం లేక డిపాజిట్లు పోయినటువంటి పరిస్థితి వాళ్ళకుంటే వాళ్ళు గుడివాడ వచ్చి ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు ఒకటే కొడాలి నానిని ఓడించాలంటే ధనబలం ఉండాలి, ఓటుకు 5,000 10,000 ఇచ్చేటువంటి వ్యక్తులు కావాలి, అదేవిధంగా రౌడీజం గండబలం ఉన్న వాళ్ళు కావాలి. అందుకని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు. రాజకీయాల్లో ఒకరినొకరు ఓడించాలంటే ప్రజాబలం కావాలి, ధనబలం, కండబలం, గుండెబలం ఈ దేనికి పనికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దేవినేని అవినాష్ అనేవాడు నేను క్యాండిడేట్గా లెక్క ఇట్లా. కాకపోతే తెలుగుదేశం పార్టీతో ఫైట్ చేస్తున్నాను. అది రాయ వెంకటేశ్వరరావు అవ్వచ్చు, దేవినేని అవినాష్ అవ్వచ్చు, లేదా మీరు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. నా ఫైట్ టీడీపీతో. టీడీపీకి ఇంటర్నల్ పెట్టినటువంటి పార్టీ, దానికి కొంత ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ఇంకా తెలుగుదేశం పార్టీతోనే ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఫైట్ చేస్తున్నాను కానీ దేవినేని అవినాష్ లేకపోతే రాయ వెంకటేశ్వరరావు, కన్నా వెంకటేశ్వరరావు అట్లా పేర్లు చూడను. ఓన్లీ పార్టీతో ఫైట్ చేస్తాను. ఈసారి మొత్తం మీద మీకు ఎంత మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు? గత 3 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కన్నా అధిక మెజారిటీ వస్తుందని భావిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి 140 సీట్లు వస్తాయి. సార్, ఇది కొడాలి నాని గారి ఆంతరంగం. ఖచ్చితంగా తమ అధికారంలోకి వస్తామని, తనకి గతంలో కంటే చాలా ఎక్కువ మెజారిటీ ఈసారి వస్తుందని, కేవలం తెలుగుదేశం పార్టీ అసూయతో గ్రెడ్జితో తన మీద అవినాష్ రెడ్డిని ధనబలంతో అతన్ని పెట్టిందే తప్ప జనబలం ఉంటే తప్ప ఎవరు గెలవరు. అందువల్ల నా గెలుపు ఖచ్చితంగా జరుగుతుంది, నేను గెలిచి తీరుతానని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో శివప్రసాద్, మిర్రర్ టీవీ, విజయవాడ. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.